ఆహా, ఈ పూట ఇప్పటికి బలకడ నుండి లేచి తిని ఏమి వ్యాపారమో గాని నాయనగారు ఎలా నిర్వర్తించారో కానీ ఆ భగవన్నామస్మరణ చేసుకుంటూ రవ్వంత సమయము చిక్కకున్నది. అయినను భగవన్నామస్మరణ చేసుకున్నట్టు ముక్కు మూసుకొని జపతపంబులు ఆచరించవలైనా కాస్తంత సమయము చిక్కినప్పుడెల్లా ఆ వేణుగోపాలస్వామిని మనసారా ధ్యానించుటే ఉత్తమ మానవుని లక్షణము. అయినను ఈ పూట మిత్రుడు భవానీ శంకరుడు ఎందుచేతనో ఇంకనూ రాలేదు. మైత్రి యందు ఎంతటి మహిమయున్నది, ఎంతటి మహిమయున్నది. వేళమురాక మిత్రుడు, వేళమురాక మిత్రుడు ఒక వీసము సాగన నిల్చనేని. కాలిన పిల్లి ఓలె మది గంతులు వేయుచు ఎల్లముడు ఘోరము మంటనే తారులాడు. ఉద్వేలముగా వినల్ని గొడవీనులు చీమ చెట్టుకుమన్నదో నా రాకు కోసము వేచి ఉంటున్నాడు. అవునవును మిత్రమా, నేడు ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరమునకు పోయితే అనుకుంటుని. గ్రామాంతరము కాదు కానీ మిత్రమా, గృహాంతరమును పోయి పుట్టెడు పరాభంతో తిరిగి వచ్చితున్నాయి. పరాభవమా? అవును మిత్రమా. అది ఎట్లు మిత్రమా? ఏమని చెప్పేదను చెప్పినచో అబ్బా,
ఎంత మాట అన్నావు మిత్రమా, నీ పరాభవములకు నేను పరిహసించున్నాను మిత్రమా. ఊరకంటనయ్యా నా పరాభవగానే పరాభవం భావితమని కూడా నేను ఎరుగుతున్నాను. అందు సందేహమేమన్నది? చెప్పు చెప్పు. మన పట్టణమున చింతామణి ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతరం ఎప్పుడైనా పోయి నన్నే అడుగుతున్నావు. చింతామణి అని చుంటివి, ఆ పైన వేశ్య అని చుంటివి. అయినను ఆమె వద్ద మనము తెలుసుకున్నదగిన వృత్తాంతం ఏమి కలిగి అటులైనా నీవు వినలేదన్నమాట మిత్రమా. రూపమునకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి, కానీ దాని విద్యాగ్రమునకు మాత్రము వినలేదయ్యా. అది ఎటులా? చదువు రానిడలా సార్వభౌములను గొమ్మము తొక్కనేయదు, కంతుడైనను కన్నెత్త చూడదు, చదవరేగడల సన్యాసిని గౌరవించను, దాని పరీక్ష కాగిన వాణిని దైవముగా పూజించునయ్యా. మిత్రమా, అటులైన అది గర్వము కాదయ్యా, మంచి సుగుణమని ఏ చెప్పవచ్చును. కావచ్చు మిత్రమా. ఎందు యథార్థమును ప్రత్యక్షముగా చూపుటకు నా మిత్రుడు దాని ఇంటికి తీసుకుని పోయిన. ఏమిటి మిత్రమా నా మిత్రుడు ఒకడు దాని ఇంటికి తీసుకుని పోయాను. అబ్బా మిత్రమా, దాని మేడ, ఓహో దాని భోగము, దాని భాగ్యము ఇటుకేమో గాని మిత్రమా, దాని సౌందర్యము చూచుటకు నా రెండు కనులు చాలా. అంతటి జగదేక మోహినియా, అంతటి రూపసియ మిత్రమా, నీ రెండు కన్నులు చాలలేదా? అవును మిత్రమా. అటులైన నా కన్నులు కూడా నెరవ తీసుకొని పోకపోయితివా? మిత్రమా, నీ కన్నులు కాదు గాని నీ పాండిత్యం ఎరువు తీసుకెళ్ళినచ్చు, నాకు ఈ పరాభము కలుగుకపోయేది. పాండిత్యమా? అవును మిత్రమా. అది ఎట్లా? చట్టాలు ఒక శ్లోకము చదివి దీని భావమేమని అడిగినది. శ్లోకమా? అవును మిత్రమా. శ్లోకమన్నా మనకు వెనతో పెట్టిన విద్య కదా, చెప్పేశావా? మిత్రమా, నాకేమి వచ్చును. అబ్బా, నా మిత్రుడు ఒక బిల్వమంగళమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ శ్లోకం తెలుసుకుని వచ్చిందని ఆ శ్లోకాన్ని ఒక కాగితం మీద వ్రాంచుకొని వచ్చింది మిత్రమా. అవును మిత్రమా. ఆహా, ఎంత చక్కని జాటువు రాసినదయ్యా, ఎంత చక్కని జాటువు రాసినది. చర్మాంగధారీ అంటే మనిషి నేత్రధారీ అనగా శివుడు కాదు. జయం ధరిత్రి మగడో మిత్రమా, ఈ శ్లోకమునకు భావమే తెలియరాలేదా? మిత్రమా మిత్రమా, ఈ శ్లోకమునకు భావమే తెలియరాలేదా? ఇప్పటికీ ఇంకా ఇనప గుగ్గిల వలె ఉన్నది. అవునవును మిత్రమా. అవును మిత్రమా. ఇందలి ప్రతి పదమునకు అర్థము తెలిసిన కదా, భావం ఆమూలాగ్రము తెలియటకు అర్థం చెబుతాను విని. అలాగే మిత్రమా. వృక్షాగ్రవాసి చెట్టుపైన వసించును, నచ్చ పక్షిరాజ, పక్షి మాత్రము కాదు. ఓహో, చర్మాంగధారి, చర్మమును ధరించును కాని నచ్చ సోమయాజి, సోమయాజి మాత్రము కాదు. అంటే మనిషి కాడు అనమాట. సోమయాజి అనగా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించు ఋత్విక్కులు జింక చర్మమును ధరించి పులి చర్మముపై ఆసీనులై వారు ఆ క్రతువును నిర్విఘ్నముగా నిర్వహిస్తారు. కానీ ఏమి చేద్దాం, నచ్చ సోమయాజి, అటువంటి సోమయాజి మాత్రము కాదు. ఇంకొన మిత్రమా, త్రినేత్రధారి, మూడు కన్నులు కలిగి అనగా తమరు చెప్తారు అనుకున్నా మిత్రమా. అలా చెప్పినచో మనం ఇరువురము పొరపాటు పడినట్టు. త్రినేత్రధారి నచ్చశూలపాణి, మూడు కన్నులు కలిగిండును కానీ ఆ పరమేశ్వరుడు కానే కాదు. ఇంకొన మిత్రమా, జలంధరిత్రి, నీరు కలిగిండును కానీ నా కటహ, మనము నిత్యము ఉపయోగించుకొని కొండయును కాదు, నా మేఘ, వర్షించు మేఘమును కాదు. మరి ఇంకేటైనా బొంద పటికైన స్మరణకు వచ్చి ఏది మిత్రమా? మిత్రమా 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 చెప్పమందువా? చెప్పు. టెంకాయ అనగా నారికాయ, కొబ్బరికాయ. ఎంత తెలివి కలదు మిత్రమా. అవునవును మిత్రమా. చింతామణి ఎంత తెలివి కలదు. ఈ శ్లోకము వచ్చేదా నేను వచ్చే వరకు బాగున్నది వరుస ప్రారంభంలోనే ఆలస్యంగా వచ్చేది. నాయన గారు వచ్చే సమయం కూడా ఆసనమైనది. మిత్రమా, మిత్రమా, నా సందేహం తీర్చుకోవాలి. నా సందేహం తీరినది. ఈ సందేహం తీసుకెళ్లి చింతామణికి చెప్పేవాళ్ళని. సరే, నేను శీఘ్రంగా రావాలి. వెంటనే వచ్చేదను. శీఘ్రంగా వెంటనే వచ్చేదను. ఎలా వచ్చేదను?
సాయం సమయము ఎంత సమ్మోదకరమగున్నది, ఎంత సమ్మోదకరమగున్నది. చల్లని పిల్లగాడు పుల్లు, చల్లని పిల్లగాడు పుల్లు, చక్కగా విచ్చిన పూలు, తెంపుతో చిరుమేఘముల్ అయ్యపరాత్రి వెనుక రాజేడు సూర్యబింబము వచింపగా శక్యమే సంధ్య సంపద కాయాపండ తమను సత్కరించినదా, తమరికి పూలమాల వేసినదా, ఉచితాసనం వేసినదా? కోటేశ్వరుడు కప్పు చుట్టూ తిరిగిన లెక్క చేయని చింతామణి నీవు చెప్పిన సులభమా వినగానే నీ ఎందు ఎక్కడ లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది. చింతామణి అయ్యయ్యో ఎంత పని జరిగింది. నాలుగేవో సందేహాలు ఉన్నమాట, అది నీ వాళ్ళని తీర్చుకోవడానికి. అయ్యయ్యో నలుగురు చూచిన నవ్వుతురే, నాయనగారు వచ్చే సమయం కూడా ఆసనమైంది. ఇప్పుడు ఏమిటి దారి మిత్రమా? సరే సరే, సాహిత్యమునందు సందేహములటన తీర్చవలసినదే కానీ ఒక వేశ్య మన ఇంటికి రావటం సరే సరే. స్త్రీమూర్తి కదా, బయట నిలవరించి వచ్చితివా, లోనికి తోడుకొని రా. ఎంత పంపించాడు ఇప్పుడు ఏమిటి దారి కృష్ణ? ఏమి జగన్మోహనాకారం, ఈ యమ గణికయా లేక చక్కదనముల కణికయ? వాల్పకుండిన ధరిత్రిని పాదములంతకుండిన తప్పక రంభయో చాలదు మరి కృతాకియో నేనకయో హిక్కపుర గంధి పట్ల హిక్కపుర గంధి పట్ల ప్రేమ కలగకపోనే ఆలకింపలేదు ఆలకింపలేదు ఇప్పుర ముందు ఇట్టి జలదేక్షణ ఉన్నదటంచు నే అయ్యా దండములు. ప్రణామాలు ప్రణామాలు. తమరాజ్ఞ నొందక
తమ సన్నిధికి వచ్చిన సాహసమును మన్నింతురుగాక. దానికేమి, మీరు నువ్వు విద్వాంసురాలు కదా, ఆశీనురాలు కండు. క్షమింపుడు, నేను కూర్చున్నట్టుకు రాలేదు. మరి నాకు కొన్ని సందేహములుండి ఓహ్, అవి మీ వలన తీర్చుకొనవలనని వచ్చినాను. అవశ్యం అవశ్యం, మిత్రుడి వరకే చెప్పి ఉన్నాడు. తప్పక అడగండి. చిత్తం అన్నిటికంటే చిత్రమైనదేది? ఆహా, ఎంత ఉత్తమమైన ప్రశ్న. అన్నిటికంటే నువ్వు చిత్రమైనది ఈశ్వర విలాసం. ఆహా, అత్యంత సుందరమైనదేది? ప్రకృతి. అత్యంత భయంకరమైనదేది? ఈ చరాచర జగత్తులో అత్యంత భయంకరమైనది సంసారం. మనను ఏది విడిచినా విడివనిదేది? అహంకారం. ఎట్టి దారిద్ర్యమునందును సుఖపెట్టగలిగినదేది? తృప్తి. అన్నిటికంటేను బలమైనదేది? అవసరం. అన్నిటికంటేను కష్ట సాధ్యమైనదేది? అన్నిటికంటేనూ కష్ట సాధ్యమైనది తన తప్పు తాను తెలుసుకొనుట. అన్నిటికంటేను సులభమైనదేది? అన్యులకు సలహాలు ఇవ్వటము. పాపములన్నిటినీ పరిహరింపగలిగినదేది? పశ్చాత్తాపం. శబాష్ శబాష్ మహాభాగా. అదిగో చంద్రునికి నూలిపోగుబలే మీ అద్వితీయ పాండిత్యం నాకు. అయ్యో, అదేమిటండి, మీరు మా ఇంటికి వచ్చారు, మేము సత్కరించగలం. చెప్పబోయే మిత్రమా. ఇదిగో నా చిరు కానుక. మిత్రమా, ఏమిటో బండి చప్పుడు అవుతున్నదయ్యా. నాయనగారు వచ్చారేమో, చూసిరావయ్యా మిత్రమా. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. ప్రియా, ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. వల్లదన్న వినది మనసు కలనైన వల్లదన్న వినది మనసు కలనైన తలచు. తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు. ఊహలు గుసగుసలాడే మన హృదయము ఊయలలుగే. ఎంతటి దివ్యమంగళ స్వరూపము. జగన్మోహనాకారం. అక్కూటేరు వంటి రామ రామ, ఇంత చిన్నగా చెప్తావేమయ్యా మిత్రమా. మిత్రమా, ఇప్పుడు ఏదైనా ఒక ఉపాయం ఆలోచించవయ్యా. సరే సరే, నేనే చెప్తాందా. చింతామణి గారిని పెరటి ద్వారం గుండా తీసుకొని పో. ప్రధాన ద్వారం గుండా వెళ్ళిన ఆయన గారికి నేను స్వాగతం పలికిదాను. అట్లా చేస్తావు కదా మిత్ర. చింతామణి గారు, ఈ అనివార్య అంతరాయం మనకు అన్నిదా భావించరు కదా. ఇందు మూలమున పునర్దర్శనం నాకు అవకాశం ఏర్పడినది కదా.
అవశ్యం అవశ్యం. రండి. మలయ పవన చంద్రికలు అలలై సాగే మని, మలయ పవన చంద్రికలు అలలై పారే మని, మనసైన వాడు ప్రణయ రాగవాహిని ప్రియా వసంత మోహన నాలో రేగే మధుర భావన ప్రణయ ప్రియా వసంత మోహన. అమ్మో ఎంత పని జరిగింది. మీరు చెప్పింది ఏంటి, చేసేది ఏంటి? ఏమి చేశాను? ఆ సూపులేంటి, ఆ ఊపులేంటి, అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. మీరు చెప్పింది ఏంటి? ఏం చెప్పాను? 40 లక్షల కోసం ఇదంతా అంతే కదండి. అంతేనా? మీకు నాపై నమ్మకం లేదా? పూర్తిగా ఉంది. పూర్తిగా ఉంది కదా? పూర్తిగా ఉంది. ఆ నమ్మకాన్ని అలానే ఉంచండి. అలాగేనా? అలాగే ఉంచండి.